హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKS IAS. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం ఎస్టర్డే క్లాస్ నుంచి హిందూ డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఏమేమి ఉన్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్, లాక్జామ్ ఎండ్స్ పార్లమెంట్ టు డిబేట్ కాన్స్టిట్యూషన్. ఇది మనకి పాలిటీ పేపర్కి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి కవర్ చేసుకుంటాం, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా. సో ఇక్కడ ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది మనం చూస్తే వింటర్ సెషన్ అనేది పార్లమెంట్లో సంబంధించి రీసెంట్గా కొంత డిస్టర్బెన్సెస్ అయితే మనం చూసాం. ఆ కంటెక్స్ట్లో మనం ఇక్కడ ఎందుకు డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి, అదేవిధంగా డిసగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి అపోజిషన్కి, ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి. ఇందులో ముఖ్యంగా పాలిటీ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఇష్యూస్ మనకి మేజర్గా అదానీ ఇష్యూ ఏదైతే ఉందో ఆ స్కామ్ సంబంధించి అదొకటి, అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ ఇష్యూ కూడా మనకి మేజర్ ఇష్యూగా ఉంది ఈ స్టార్టింగ్ ప్రాసెస్లో. అదేవిధంగా సంబాల్ వైలెన్స్ అనేది మనం చూసాం సో నిన్న క్లాస్లో. సో ఈ 3 ఇష్యూస్ ప్రధానంగా ఈ డిసగ్రిమెంట్ ఏదైతే ఉందో వింటర్ సెషన్ సంబంధించి కొంత స్టాల్గా ఉండడం అయితే మేజర్ ప్రధాన కారకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఒక కన్సెన్సస్ తీసుకురావడానికి వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించిన డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ఈ లాక్జామ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి, రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీ డెవలప్మెంట్స్ అనేవి ఇందులో మాట్లాడుకుంటే, కీ ఇష్యూస్ సంబంధించి చూసుకుంటే, డేట్స్ ఫర్ ఫర్దర్ డిస్కషన్కి మనం లోక్సభ మనం చూసుకుంటే December 13th నుంచి 14th మధ్యలో జరగబోతున్నాయి. అదేవిధంగా రాజ్యసభ సంబంధించి December 16 నుంచి 17లో జరగబోతున్నాయి, రైట్. సో అంటే గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని అలౌమెంట్ అయితే జరిగింది. అంటే కొంత 0 hours సంబంధించి కొన్ని రైజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే పర్టికులర్గా మనకి బంగ్లాదేశ్ సిచ్యువేషన్ కావచ్చు, ఇందులో సంబాల్ సిచ్యువేషన్ కావచ్చు, ఈ రెండింటికి అలౌ చేసింది. కానీ గవర్నమెంట్ అనేది ప్రత్యేకించి కొన్ని డిస్కషన్స్, అదానీ ఇండిక్ట్మెంట్ ఏదైతే ఉందో అదానీ ఇష్యూస్ సంబంధించి మాత్రం ఈ డిస్కషన్స్ అనేవి ఇగ్నోర్ చేసింది, రైట్. సో ఇక్కడ మేజర్గా ఇక్కడ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ కూడా ఇలాంటి పార్లమెంటరీ ఈ అదానీ ఇష్యూ మీద డిస్టర్బ్ చేయాలని కూడా కాంగ్రెస్ కూడా అనుకోవట్లేదు, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ వ్యూస్ అదేవిధంగా అపోజిషన్ వ్యూస్ సంబంధించి మనం మేజర్గా ఫోకస్ చేస్తే, ముఖ్యంగా గవర్నమెంట్ అనేది అదానీ ఇష్యూ అనేది ఫారెన్ డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి ఇది పార్లమెంటరీ డిస్కషన్స్లో కరెక్ట్ కాదు డిస్కస్ చేయడం అనేది అనుకుంటున్నారు. సో అదేవిధంగా ఇది మేజర్గా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో మనం ఇంపార్టెంట్గా మనం టైం వేస్ట్ చేయకుండా, పబ్లిక్ రిసోర్సెస్ వేస్ట్ చేయకుండా మన నేషనల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేస్తే మంచిదని గవర్నమెంట్ వ్యూలో ఉంటే, అపోజిషన్ కూడా మీనింగ్ఫుల్ డిస్కషన్స్ మీదే డిబేట్ చేయాలి. అంటే నేషనల్ కన్సర్న్, అంటే జాతీయ పరంగా ఆందోళన ఉన్న అంశాల మీదే మనం ఫోకస్ చేయాలనే ఆ భావంతోనే అపోజిషన్ స్ట్రాటజీ కూడా ఉంది. ఒక పక్క కాంగ్రెస్ క్లైమ్ డౌన్ అనే సిగ్నిఫికెన్స్ అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. క్లైమ్ డౌన్ అంటే కామ్గా ఉండే పద్ధతి అనేది చూస్తుంటూ ఒక పక్క అది ఫాలో అవుతూ, ఒక పక్క పార్లమెంట్ బయట, అంటే పార్లమెంట్లో కాకుండా పార్లమెంట్ బయట ఈ ప్రొటెస్ట్ అనేవి కంటిన్యూ చేస్తున్నాయి అదానీ రిలేటెడ్ ఇష్యూస్ మీద, రిమైనింగ్ ఇష్యూస్ మీద, రైట్. సో అయితే ఈ సిగ్నిఫికెన్స్ డిస్కషన్ సంబంధించి ఒక పక్క ఇవి మనం ముందుకెళ్తుంటే, రీసెంట్గా మనకి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలబ్రేట్ చేసే విధంగా ముందుకెళ్లే విధంగా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఇది ఒక ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు మనకి గవర్నెన్స్ మీద, అదేవిధంగా మనకి రైట్స్, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, సంస్థాగత సమగ్రత మీద మనం ఫోకస్ చేస్తూ డిబేట్ చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు. సో అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, 0 hourలో ఈ ఇంపార్టెంట్గా వీళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్స్చేంజ్ చేస్తూ మనకి ఈ డే యొక్క అజెండా అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఫోకస్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. సో అయితే ఇక్కడ 0 hour సంబంధించి మనం మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, 0 hourలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఎంపీ సంబంధించి కొన్ని మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా అడగొచ్చు వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 0 hour అనేది ముఖ్యంగా మనకి క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో, అంటే ఆఫ్టర్ 10 AM మనకి
మనకి బిఫోర్ 10 AM ముందే మనకి క్వశ్చన్ అవర్కి సంబంధించి కొన్ని ప్రయర్ నోటీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్ అవర్ కండక్ట్ చేసిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 12 o'clock అని చెప్పచ్చు, అందుకనే 0 noon అనొచ్చు, రైట్. 0 hourగా దీనికి నేమ్ వచ్చింది. ఈ 0 hour ప్రత్యేకించి మనం ఇన్నోవేషన్గా ఇండియన్ పార్లమెంటరీ ఇన్నోవేటర్గానే చెప్పుకుంటాం. 0 hour మనం ప్రత్యేకించి వేరే దేశాల నుంచి మనం తీసుకోలేదు, రైట్. సో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ డిస్కషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే నేషనల్ ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేస్తూ అడ్రస్ చేస్తూ, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రీవియస్గా ఇలాంటి లాగ్ జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డిబేట్స్ అనేవి కాన్స్టిట్యూషన్ సంబంధించి మనం ముందుకెళ్తే లాగ్ జామ్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్కి సంబంధించి వింటర్ సెషన్లో ముఖ్యంగా మనం ప్రీవియస్గా 2010లో ఇలాంటి వింటర్ సెషనే మనకి డిస్టర్బ్స్ అయ్యింది. అప్పటి 2G స్కామ్ రిలేటెడ్గా అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి పార్లమెంటరీ హార్మోనీకి ఛాలెంజ్గా మనకి ఏర్పడతాయి. అదేవిధంగా కన్సెన్సస్ బిల్డింగ్ అనేది కూడా మనకి చెప్పొచ్చు. అంటే ఇలాంటి విభేదాలు వచ్చి అపోజిషను అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించి విభేదాలు వచ్చి కొన్ని ఇలా స్టాల్ అవుతూ ఉంటాయి. ఒక పక్క కన్సెన్సస్ ఏకాభిప్రాయం ఏర్పడిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి GST బిల్ అని చెప్పుకోవచ్చు, రైట్. GST బిల్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అపోజిషన్ కొలాబరేషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్లారని, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ పాయింట్స్ అనేవి ఈ పర్టికులర్ ఆర్టికల్స్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏ వేకప్ కాల్. సో ఇక్కడ GDP గ్రోత్ రిలేటెడ్గా రీసెంట్గా మనకి కొన్ని కంటెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే గ్రోత్ రిలేటెడ్గా మనకి ప్రొజెక్షన్ అయితే వచ్చింది. సో GDP గ్రోత్ సెకండ్ క్వార్టర్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25కి సంబంధించి ఆల్మోస్ట్ 5.4% అనేది చూసింది. అంటే లోవెస్ట్ అనేది ఇక్కడ చెప్తున్నారు సిన్స్ మనకి Q3 2022 to 23 అప్పటి నుంచి మనకి చాలా ఇది లోవెస్ట్ గ్రోత్గా చెప్తున్నారు ఇక్కడ. సో అయితే ఇది ఈ ప్రత్యేకించి ప్రిడిక్షన్ అనేది ఒక పక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కొంతమంది అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో విశ్లేషకులకి ఒక షాక్గా కూడా చెప్తున్నారు, రైట్. సో దీన్ని మనం ఎకానమీ సబ్జెక్ట్ ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇందులో మనం ఎసెన్స్ ఏం తీసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ స్లో డౌన్ ఏదైతే ఉందో గ్రోత్కి సంబంధించి సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ముందు. అయితే బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఎకనామిక్ టర్మ్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే GDP అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి మొత్తం వాల్యూ ప్రొడ్యూస్ అయిన మొత్తం వాల్యూ ఒక కంట్రీలో స్పెసిఫిక్ పీరియడ్లో తీసుకుంటే దాన్నే మనం GDP అంటాం ఇక్కడ. అదేవిధంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA అంటాం. అంటే ఇక్కడ సబ్స్ట్రాక్టింగ్ ఇమీడియట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో టోటల్ అవుట్పుట్ నుంచి మనం ఇమీడియట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేస్తే అది కొంత ఎకనామిక్ అవుట్పుట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం గ్రాస్ వాల్యూ యాడెడ్గా చెప్తాం, రైట్. ఇది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు మనకి మానిటరీ పాలసీ అని ఉంది. ఆ మానిటరీ పాలసీ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే RBI అనేది ఒక టూల్గా ఉపయోగించి ఉన్నది. ఇది ఒక పక్క మనం ఇంట్రెస్ట్ రేట్స్ అదేవిధంగా లిక్విడిటీని మేనేజ్ చేస్తూ ఇక్కడ ప్రత్యేకించి ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ అదేవిధంగా మనకి ఎకనామిక్ గ్రోత్ని రెగ్యులేట్ ఆర్ మేనేజ్ చేయడానికి ఉపయోగించే టూల్నే మానిటరీ పాలసీగా ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ రిలేటెడ్ టు ఎకానమీ, రైట్. సో ఇక్కడ ఇవి పక్కన పెడితే ఈరోజు ఆర్టికల్లో ముఖ్యంగా అడ్రస్ చేసిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అంటే గ్రోత్ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే కీ పాయింట్స్ అనేవి ఇక్కడ చూస్తే ముఖ్యంగా గ్రోత్ ట్రెండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే GDP గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 6.7% ఉంది Q1లో. ఆటోమేటిక్గా Q2లో 5.4% డౌన్ అయింది. చాలా డ్రాస్టిక్ ఫాల్ డౌన్గా చెప్తున్నారు ఇక్కడ. సో ఒక పక్క GVA చూసుకుంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మార్జినల్గా బెటర్ గ్రోత్ అయితే కనిపించింది అనేది చెప్తున్నారు 5.6%, రైట్. సో అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి కూడా మనం ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ రేట్ 15-month హై అనేది మనం ఇక్కడ కనిపిస్తుంది 6.2%. అదేవిధంగా RBI అనేది ఒక డైలమా అనేది ఇక్కడ ఫేస్ చేస్తుంది. ఒక పక్క గ్రోత్ని
బ్యాలెన్స్ చేయాలి, ఒక పక్క ప్రైస్ స్టెబిలిటీ ఏదైతే ఉందో వాటిని బ్యాలెన్స్ చేయాలి, రైట్. సో ఒక పక్క ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనేవి మనకి త్వరలో రాబోతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్లో చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి రాబోతున్న రోజుల్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్గా తీసుకురావచ్చు కూడా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ప్రధాన కారణం అనేది మనం అబ్జర్వ్ చేస్తే అర్బన్ అండ్ రూరల్ డిమాండ్ అనేది ఇక్కడ మేజర్గా కీ ఇష్యూగా చెప్పుకోవచ్చు. అర్బన్ డిమాండ్ అనేది చాలా తగ్గింది, ఎందుకంటే పూర్ వేజ్ గ్రోత్ అనేది అర్బన్ ఏరియాస్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా నిరంతర ధరల పెరుగుదల అనేది కూడా మనకి ఇక్కడ అర్బన్ ఏరియాస్లో మనం చూస్తున్నాం. దానివల్లే మేజర్గా అర్బన్ ఏరియాస్లో గ్రోత్ అనేది అర్బన్ డిమాండ్ అనేది కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క రూరల్ డిమాండ్ అనేది పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మనం మేజర్గా చూస్తే ఇది పెరిగింది కంపేర్ టు అర్బన్, రైట్. సో ఇవి మేజర్గా మనం ఫోకస్ ఏరియాస్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ గమనిస్తే గవర్నమెంట్ ఏ అట్రిబ్యూట్ చేస్తుందంటే ఇక్కడ వీక్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్టెండెడ్ మాన్సూన్ కావచ్చు లేదా కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ క్రిటిక్స్ ఒక పక్క ఏంటంటే ఫిస్కల్ మెజర్స్ అనేవి కంపల్సరీ తీసుకురావాలి, ట్యాక్స్ కట్స్ లాంటివి తీసుకురావాలి అనేది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ లివింగ్ కాస్ట్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, వీటిని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది క్రిటిక్స్ అయితే ఆర్గ్యూ చేస్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ గ్లోబల్ ఇన్ఫ్లేషనరీ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ప్రీవియస్గా మనం చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో సిమిలర్ ఛాలెంజెస్ మనం కొన్ని ఎకానమీస్ అయితే ఫేస్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కావచ్చు, అదేవిధంగా యూరోజోన్ కావచ్చు, కొన్ని హై ఇన్ఫ్లేషన్ పీరియడ్స్ లాంటివి 2022 ఆ టైంలో వీళ్ళు కూడా ఫేస్ చేశారు, రైట్. సో అంటే రూరల్ డిమాండ్ అనేది, రూరల్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి మేజర్గా ప్రధానంగా మనం ఈ రూరల్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఈ పరిణామంలో ఈ టైంలో చూసాం. బట్ ప్రీవియస్గా మనం కోవిడ్-19 అంటే పోస్ట్ కోవిడ్-19 లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో 2021 టైంలో మనం ఈ రికవరీ అనేది పోస్ట్ కోవిడ్-19 లాక్డౌన్ సంబంధించి రూరల్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, రూరల్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యి కాంట్రిబ్యూట్ అవ్వడం గ్రోత్లో అనేది కూడా అప్పుడు చూసాం, రైట్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సిటిజన్స్ విత్ డిసెబిలిటీస్ మేకింగ్ దేర్ రైట్స్ రియల్. ఇక్కడ మేజర్గా ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్గా మనం December 3 జరుపుకుంటాం. సో దాని సందర్భంగా ఆల్మోస్ట్ ఎడిటోరియల్స్లో 2-3 ఎడిటోరియల్స్ ఎక్స్క్లూజివ్గా మనకి డిసెబిలిటీస్ రిలేటెడ్గానే ఇచ్చారు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ మనకి సోషల్ జస్టిస్ అనే టాపిక్లో మనం ఈ పర్టికులర్ ఇష్యూస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కంటెక్స్ట్ రిలేటెడ్గా ఇక్కడ మాట్లాడుకుంటే కంటెక్స్ట్ మనకి ప్రధానంగా డిసెబిలిటీ అనేది ప్రివలెంట్గా మనకి కొన్ని క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా ఎలా ఉంది ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే 2011 సెన్సెస్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ 2.21% అయితే పాపులేషన్ అనేది టోటల్ పాపులేషన్లో డిసెబిలిటీస్ పాపులేషన్ అయితే ఉన్నారు. ఇది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. ఒక పక్క WHO 2019 సర్వే అనేది ఏం చెప్తుందంటే సివియర్ డిసెబిలిటీ అనేది ఇండియన్ అడల్ట్స్లో ఎక్కువగా ఉందనేది ఇక్కడ గమనిస్తున్నారు. ఇండియన్ అడల్ట్స్లో ఆల్మోస్ట్ సివియర్ ఈ ప్రివలెన్స్ అనేది డిసెబిలిటీ ప్రివలెన్స్ అనేది ఉంది. అందులో 16%గా ఇక్కడ WHO సర్వే అనేది 2019 సంబంధించి చెప్పింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి ఇలాంటి వాటికి లెజిస్లేటివ్ ఇవల్యూషన్ అంటే లెజిస్లేటివ్గా మనం ఏం చేయలేదా అనేది మనం ఇక్కడ యాక్ట్స్ కానీ లాస్ కానీ ఏం లేవా అనేది, చర్యలు లాంటివి ఏం లేవా అనేది కూడా ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. ఇండియా తరపున మనం చూసుకుంటే ఇండియా ఆల్రెడీ మనకి UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ అనే పర్టికులర్ కాన్ఫరెన్స్ సంబంధించి దాన్ని కన్వెన్షన్ సంబంధించి రాటిఫై చేసుకుంది కూడా ఆల్రెడీ ఇన్ 2007. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి స్వతహాగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ అనేది కూడా ఉంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ 2016. ఇది 1995లో ఉన్న యాక్ట్ని అమెండ్ చేస్తూ రీప్లేస్ చేస్తూ ముందుకు వచ్చింది, రైట్. సో అంటే కొన్ని డిసెబిలిటీస్ అనేవి యాడ్ చేస్తూ ఈ 2016 అనే యాక్ట్ని తీసుకొచ్చారు, రైట్. సో అయితే ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ని అదేవిధంగా సోషల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో డిసెబిలిటీ రైట్స్ అంటే వికలాంగుల హక్కులకు సంబంధించి ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇవి మనం తీసుకుంటున్న చర్యలు చట్టపరంగా మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫోకస్ చేస్తే అంటే స్టేట్ కమిషనర్ సంబంధించి రోల్ అండ్ అదేవిధంగా ఛాలెంజెస్
వాళ్ళ చేతిలో సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఫోకస్ చేస్తే ముందు పవర్స్ అండ్ మ్యాండేట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ పవర్స్ గురించి అసలు ఏం చెప్పారు ఈ పర్టికులర్ చట్టంలో మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే యాక్ట్ సంబంధించి సెక్షన్ 82కి సంబంధించి ఇక్కడ చెప్పచ్చు. క్వాసి జ్యుడిషియల్ అథారిటీ ఈక్వలెంట్గా ఒక సివిల్ కోర్టుకి ఇక్కడ పర్టికులర్గా పవర్స్ ఇస్తూ దీన్ని తీసుకెళ్లే మోడ్లో ఇచ్చారు, రైట్, పవర్స్ అనేవి ఇచ్చారు. అయితే వీళ్ళ డ్యూటీస్ ఏంటి, పర్టికులర్గా ఈ లాస్ని రివ్యూ చేయడం, ఇంప్లిమెంటేషన్ని మానిటర్ చేయడం, అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం, సమస్యని పరిష్కరించడం, అదేవిధంగా కొన్ని రిఫార్మ్స్ను కూడా రికమెండ్ చేయడం అనేది వాటివి ఈ స్పెషల్ స్టేట్ కమిషనర్స్ సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు సెక్షన్ 82 ఆఫ్ ద యాక్ట్, రైట్. సో నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ లాంటివి ఏమున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి అంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అపాయింట్మెంట్ ఇష్యూస్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. సో అంటే క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఇక్కడ మేజర్గా సివిల్ సర్వెంట్సే ఉన్నారు, కానీ ఒక ఎన్జిఓస్ నుంచి తీసుకుని లేదా లా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కానీ సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కానీ లేరు, రైట్. సో వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది క్రిటిక్స్ చెప్తున్నారు. అయితే ఇన్అడెక్వేట్ ఫంక్షనింగ్ కూడా, అంటే అపాయింట్మెంట్స్లో డిలే అవ్వడం, ఒక పక్క పవర్స్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం కూడా ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. అది కూడా మనకి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉండడం కూడా ఇక్కడ ప్రధానంగా ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. డిసేబిలిటీస్ కమ్యూనిటీస్ని అదేవిధంగా ఆర్గనైజేషన్ని ఇంటరాక్షన్లో వీక్గా ఇక్కడ కనిపించడం కూడా మేజర్గా ఇక్కడ ప్రాపర్ స్ట్రక్చరల్ ప్రాబ్లంగా ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్రాక్టీసెస్, ఆల్రెడీ మనం కొన్ని ప్రాక్టీసెస్ అనేవి తీసుకుంటున్నారు మన దేశంలో, ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మనం చూసుకుంటే కొన్ని మొబైల్ అదాలత్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చారు. మొబైల్ అదాలత్స్ లాంటివి తీసుకొచ్చి వాళ్ళని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తున్నారు. డిసేబిలిటీ మేనేజ్మెంట్ రివ్యూస్ లాంటివి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని డెప్యూటీ కమిషనర్స్ ఫర్ డిసేబిలిటీస్గా వీళ్ళని అపాయింట్ చేసి వీళ్ళని సపరేట్గా వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి వాటి వేరే స్టేట్స్ కూడా అవలంబిస్తే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ లా స్కూల్స్తో ఎక్స్పర్ట్స్తో కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెపాసిటీ బిల్డింగ్ అనే సవాల్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి, రైట్. సో అయితే ముందుకెళ్తే ఏం చేయాలి, వే ఫార్వర్డ్కి సంబంధించి ఇంకా ఏం చేయాలి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, ముందుగా స్టేట్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి ప్రాపర్ పవర్ రెలవెంట్ ఎక్స్పర్టీస్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న కర్ణాటక నుంచి ఉన్న మొబైల్ అదాలత్స్ లాంటి ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నా సక్సెస్ఫుల్ మోడల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు వేరే రాష్ట్రాల్లో. అదేవిధంగా అకౌంటబిలిటీని పెంచుకుంటూ ట్రాన్స్పరెంట్ రిపోర్టింగ్తో డాష్ బోర్డ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. అదేవిధంగా మనకి యుఎన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు సమన్వయంతో ముందుకు వెళ్తూ డిసేబిలిటీ ఇంక్లూజివ్ పాలసీస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. డిసేబిలిటీ ఇంక్లూజివ్ పాలసీస్ అంటే వికలాంగుల సమ్మిళితతో మనం విధానాలు అనేవి ముందుకు తీసుకెళ్లాలనేది చెప్పచ్చు, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫ్రంట్ లైన్ న్యూట్రిషన్ వర్కర్స్ ఫాస్టర్ డిసెబిలిటీ ఇంక్లూజన్. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ డే అనేది మనకి ఇక్కడ కంటెక్స్ట్లో భాగంగా December 3 అనేది మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీగా చెప్పుకుంటున్నాం కాబట్టి మేజర్ ఫోకస్ అనేది ఈ పర్టికులర్ డేకి సంబంధించి క్రియేటింగ్ అవేర్నెస్, అంటే పర్టికులర్గా వాళ్ళ యొక్క రైట్స్ని పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాటిని ఇంక్లూజివ్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇక్కడ ఫోకస్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ 2024 యొక్క థీమ్ అనేది గమనిస్తే, యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఫర్ అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్గా ఇక్కడ ఒక థీమ్ అయితే తీసుకున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా. అంటే ఆ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్లో కొంత లీడర్షిప్ని యాంప్లిఫై చేయడం, అంటే ఇంక్రీజ్ చేయడం, పెంచడం, ప్రోత్సహించడం అనేది ఒక ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్, అంటే సమ్మిళిత మరియు సుస్థిరాభివృద్ధి భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక థీమ్గా ముందుకు తీసుకెళ్లారు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఈ ఆర్టికల్లో దేని గురించి మాట్లాడారు అంటే, ఇక్కడ న్యూట్రిషన్కి అసలు డిసెబిలిటీకి సంబంధం ఏంటి అనే దాని మీద ఎక్కువగా చర్చ జరిగింది ఈ ప్రత్యేకించి ఈ ఆర్టికల్లో.
ఇక్కడ ప్రత్యేకించి మాల్ న్యూట్రిషన్ గురించి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మాల్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా హయ్యర్ డిసెబిలిటీ రేట్స్, అదేవిధంగా హెల్త్ అవుట్కమ్స్ తగ్గడానికి కూడా ఇది ప్రధానమైన కారణం. పోషకాహారలేమి అంటారు. దీనికి సంబంధించే మనకి ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, డిసెబిలిటీ అనేది ఇక్కడ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అందులో మెటర్నల్ మాల్ న్యూట్రిషన్ అనేది ప్రధాన కారణం. ఎందుకంటే ప్రీనేటల్ డిసెబిలిటీస్ అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే ఈ మాల్ న్యూట్రిషన్, పోషకాహారం లేమి, తల్లులు పోషకాహార స్థితిలో తీసుకునే స్థితిలో లేకపోవడం వల్ల ప్రీనేటల్ డిసెబిలిటీస్ కరగడం అనే ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ ఏ డెఫిషియన్సీ కూడా ఒక బ్లైండ్నెస్ లాంటివి తీసుకొస్తున్నాయి, అవి కూడా ప్రధాన కారణాలు. అదేవిధంగా కొన్ని డిసెబిలిటీస్ సెరెబ్రల్ పాల్సీ లాంటి డిసెబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రిస్క్ను కూడా పెంచుతున్నాయి, రైట్. సో ఇలాంటివి మనకి మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్గానే ఉన్నాయి, పోషకాహారం లేమికి సంబంధించి ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి న్యూట్రిషన్ వర్కర్స్ ఫాస్టర్ డిసెబిలిటీ ఇంక్లూజన్ అనే హెడ్లైన్తో దీన్ని ముందుకు తీసుకెళ్లారు, ఈ ఆర్టికల్ని ఎస్పెషల్లీ. అయితే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి రోల్ అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి ఇండియాస్ కమ్యూనిటీ న్యూట్రిషన్ ఫ్రేమ్వర్క్కి సెంట్రల్గా అంగన్వాడీ వర్కర్స్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేసే సేవల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిసెబిలిటీస్ ముందుగా ఫైండ్ చేయడం, అంటే అర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ చెప్పచ్చు. అర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ డిసెబిలిటీస్. అదేవిధంగా వాళ్ళు ఈ పోషన్ ట్రాకర్ ద్వారా, అంటే పోషన్ ట్రాకర్ లాంటి ఒక యాప్ ఫెసిలిటీతో వాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్కి పర్యవేక్షించవచ్చు. అదేవిధంగా మనకి కొన్ని ఆశా వర్కర్స్తో కొలాబరేషన్ అయ్యి, ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్ సర్వీసెస్ రిలేటెడ్గా వాళ్ళకి రిఫర్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చేసే సేవల్లో సిగ్నిఫికెంట్ పాత్రగా మనం ఇక్కడ ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. అయితే అంగన్వాడీ ప్రోటోకాల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంగన్వాడీ ప్రోటోకాల్ ఫర్ దివ్యాంగ్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివే ఎక్కువ అడుగుతారు. వాళ్ళకి సంబంధించిన పాలసీస్ కావచ్చు, ఉన్న యాక్ట్స్ కావచ్చు, రైట్. సో ఇక్కడ ఇది 2023లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా. అయితే ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అయితే ఈ పర్టికులర్ ప్రోటోకాల్ అయితే రిలీజ్ చేసింది, డిసెబిలిటీ ఇంక్లూజివ్ న్యూట్రిషన్ సర్వీసెస్ రిలేటెడ్గా, రైట్. ఆ గైడ్లైన్స్నే మనం ఈ ప్రోటోకాల్గా ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. సో అదేవిధంగా ఈ ప్రధానంగా ఇలాంటి ముందుకు తీసుకెళ్లే చర్యల్లో భాగంగానే హర్యానా స్టేట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంది. అందులో దివ్యాంగ్ ప్రోటోకాల్ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. దివ్యాంగ్ ప్రోటోకాల్ లాంటివి కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఇందులో ఇది మేజర్గా డిసెబిలిటీని ప్రమోట్ చేసే విధంగా, అంటే డిసెబిలిటీ ఇంక్లూజన్ని ప్రమోట్ చేసే విధంగా మిషన్ వాత్సల్య కింద దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దివ్యాంగ్ ప్రోటోకాల్ అనేది. అదేవిధంగా నాన్ హే ఫరిస్తే పాడ్కాస్ట్ లాంటి కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేయడం, అంటే డిసెబిలిటీస్ రిలేటెడ్గా ఎడ్యుకేట్ చేయడానికి సంబంధించి కూడా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించి కొలాబరేషన్తో ఆల్మోస్ట్ 25,000 అంగన్వాడీ వర్కర్స్తో ఒక కెపాసిటీ బిల్డింగ్ క్రియేట్ చేసి ముందుగా ఈ అర్లీ ఐడెంటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ని వాళ్ళకి అందే విధంగా కావచ్చు, వీళ్ళతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ హర్యానా ఇనిషియేటివ్సే భాగంగా. ఇవి వేరే రాష్ట్రాల్లో ఆపాదించుకోవచ్చు అనేది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి కొన్ని సజెషన్స్ అయితే మనం చూసుకుంటే థెరపీస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి డిసెబిలిటీస్ రిలేటెడ్గా మెయిన్ థెరపీస్ అనేవి బాగా వర్క్ అవుతాయి కదా. సో థెరపీస్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా కొంత యాక్సెసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్కూల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అసెప్టివ్ డివైజెస్ కావచ్చు, వాళ్ళకి కంపల్సరీ బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కూడా డెవలప్ చేయాలి. డిసెబిలిటీ నీడ్స్ సంబంధించి అవి కూడా అవసరమే. అదేవిధంగా సొసైటీలో ఉన్న స్టిగ్మాను కూడా మనం తగ్గించాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కావచ్చు, కొంత అవగాహన కల్పించి, రైట్. సో వికలాంగుల పట్ల కొంత మనకి అవగాహన కల్పించి వాళ్ళు ఉన్న స్టిగ్మాని తగ్గించి ముందుకు తీసుకెళ్ళడం అవసరం అనేది కూడా ఇందులో డిస్కస్ చేశారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, నో వాటర్ మస్ట్ బి టర్న్ డౌన్, సుప్రీం కోర్ట్ టెల్స్ ఈసీ ఓవర్ ఇంక్రీజ్డ్ వాటర్ రిస్క్. ఇక్కడ వాటర్లను అసలు తిరస్కరించకూడదని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దీనికి రిలేటెడ్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనకి అగైన్ పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్లో భాగంగా మనం చూసుకుంటే సుప్రీంకోర్టు అనేది ఒక పిటిషన్ని ఈ మధ్య ఒక పిటిషన్ నేపథ్యంలో ఈసీ రీసెంట్గా తీసుకున్న డెసిషన్ సంబంధించి కొన్ని సమస్యలు రిలేటెడ్గా డిస్కస్ చేసింది. సో ముఖ్యంగా ఈ సమస్య ఏంటంటే రీసెంట్గా ఈసీ
ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ పర్ పోలింగ్ స్టేషన్ అనేది 1200 నుంచి 1500 పెంచాలనేది ఇక్కడ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ పిటిషన్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒక హిందూ ప్రకాష్ సింగ్ అనే యాక్టివిస్ట్ ఫైల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్ అనేది మనకున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951కి సంబంధించి విరుద్ధంగా ఉన్నాయి, అందులో దానికి వైలేషన్గా ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ యాక్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేవి ఉండాలనే ప్రొవిజన్ నిబంధన మీద మనం ముందుకెళ్తున్నాం. దీనికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ అనేవాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. 1200 నుంచి 1500 పెంచే డెసిషన్ తీసుకున్నారు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ పిటిషన్లో ముఖ్యంగా ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఈ డెసిషన్ వల్ల చాలామంది కొన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో అండర్ ప్రివిలేజ్డ్ అంటే అట్టడుగు వర్గాలు కావచ్చు, కొంతమంది వికలాంగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పారు. అంటే కొంతమంది క్రౌడింగ్ వల్ల కావచ్చు, కొన్ని వెయిట్ టైమింగ్ ఎక్కువ అవడం కావచ్చు, ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని డైలీ వేజ్ ఎర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి. వాళ్ళకు ఉన్న తక్కువ టైంలో వచ్చి ఓటు వేయాలని చాలామంది కోరుకుంటారు. కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుందనే ఫైల్ చేశారు పిటిషన్ అయితే. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక పక్క ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యూ చేసింది ఏంటంటే దీనివల్ల ఎలక్షన్ కాస్ట్స్ అనేవి తగ్గించవచ్చు, వాటర్ లిమిట్ అనేది పెంచడం వల్ల అనేది వాళ్ళ ఒక అభిప్రాయం. బట్ ఇది ఇండైరెక్ట్గా మనకి డైరెక్ట్గా చూసుకుంటే పోలింగ్ స్టేషన్లో ఓవర్ క్రౌడ్ అవ్వడం, దానివల్ల క్యూస్ ఏర్పడడం, యాక్సెసిబిలిటీ తగ్గడం అనేది ప్రధానంగా సవాలుగా ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఈ లిమిట్ అనేది 1500 లిమిట్ అనేది మనం ఆల్మోస్ట్ 2015 నుంచే మనం స్టార్ట్ చేసాం. దాంతోపాటు మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవీఎంస్ లాంటివి కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. బట్ ఇప్పటి వరకు ఏ సిటిజన్ ఇలాంటి కంప్లైంట్స్ అయితే మనకి ఏ కంప్లైంట్స్ కూడా ఏవి రైజ్ అయినట్టు అనిపించలేదు. మనకి ఉన్న ఎలక్ట్రల్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ సంబంధించి అనే వాదంతో ముందుకెళ్లారు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు అనే కంపల్సరీ ఈసీకి ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది. సో పర్టికులర్గా మనం చురకలోనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఫైల్ చేసిన పిటిషన్ దృష్ట్యా 3 వీక్స్ అయితే టైం ఇచ్చింది. పర్టికులర్గా ఈ డెసిషన్ వెనక కారణం ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే వాదంతో ఇక్కడ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరైతే ఉన్నారో అతని నేతృత్వంలో ఇక్కడ పర్టికులర్గా నో ఓటర్ షుడ్ బి టర్న్డ్ అవే ఫ్రమ్ ఓటింగ్. ఎవరైనా ఇక్కడ పర్టికులర్గా ఈ పిటిషన్ సందర్భంగా చూసుకుంటే కొంతమంది మార్జినలైజ్ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎక్కువ టైం వెయిట్ చేసే మోడ్లో వాళ్ళు ఓటు రద్దు చేసే లేదా ఓటు వేయకపోయే అవసరం అయితే కలపచ్చు కాబట్టి సో ఇక్కడ నో ఓటర్ షుడ్ బి టర్న్ అవే ఫ్రమ్ ఓటింగ్ అంటే ఓటర్లను మనం ఇక్కడ తిరస్కరించరాదు అనే అభిప్రాయంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ రిలవెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇష్యూ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మనకున్న ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్తో కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక పక్క ఈక్వల్ పార్టిసిపేషన్ అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా మనం ఈక్వల్ పార్టిసిపేషన్ సమాన భాగస్వామ్యంతో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మనం కంపల్సరీ ముందుకెళ్ళాలి. ఈ డెసిషన్ అయితే ఈసీ అప్కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా బీహార్లో రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఈ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఈ ప్రధానంగా మనకున్న సవాల్ దృష్ట్యా ఈ ఆర్టికల్ అయితే ఈరోజు కనిపించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ డీల్స్ ఫర్ 26 రఫేల్ ఎంజెట్స్ 3 స్కార్పియన్ సబ్మరైన్స్ టు బి సైన్డ్. నేవీ చీఫ్ అనే ఈ ఆర్టికల్ సంబంధించి మనం చూసుకుంటే ఇది మనం డిఫెన్స్ రిలేటెడ్గా మనం తీసుకోవచ్చు. ఈ టాపిక్ అనేది ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి ఎక్కువగా మనకి ఎక్కడికి ఈ పర్టికులర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని అడిగే అవకాశం ఉంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ టూ మచ్ ఫ్యాక్ట్స్ అనేవి నాట్ నెససరీ. ఇక్కడ అగ్రిమెంట్స్ రిలేటెడ్గా ఏ కంట్రీకి డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ రీసెంట్గా ఐఎన్ఎస్ అరిఘాట్ అనే స్ట్రాటజిక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సెకండ్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్గా మనం తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దీన్ని సక్సెస్ఫుల్గా సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిషన్గా దీన్ని రీసెంట్గా దీన్ని ప్రయోగించారు. రైట్, ఇది సెకండ్. అయితే మరి ఫస్ట్ ఏంటి అంటే మన ఐఎన్ఎస్ అరిహంత్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్
SSBNగా చెప్పుకోవచ్చు, సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్గా. అయితే ఇక్కడ మనకి ఈ అడ్వాన్స్మెంట్ అనేది ఇండియా స్ట్రాటజిక్ న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్, అంటే భారతదేశం యొక్క వ్యూహాత్మక అణు నిరోధక సామర్థ్యాలను గణనీయంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే వీటి ద్వారా ఉంది, రైట్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే INS అరిహంత్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ INS అరిహంత్ కావచ్చు, ఇప్పుడు తీసుకున్న సెకండ్ సబ్మెరైన్ యాక్టివిటీ INS అరిఘాట్ కావచ్చు. ఈ రెండు పార్ట్స్ మనకి స్ట్రాటజిక్ న్యూక్లియర్ ట్రయాడ్గా తీసుకున్నారు. ట్రయాడ్ అంటే మనం న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ మనకి 3 పార్ట్స్ అనేవి ఇక్కడ చెప్పొచ్చు. ఒకటి ల్యాండ్ బేస్డ్గా మనం తీసుకుంటే ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్గా తీసుకుంటే, నెక్స్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ రెండోది, అదేవిధంగా స్ట్రాటజిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మూడోది, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భూభాగం రూపంలో, అదేవిధంగా మనకి నీటి రూపంలో, అదేవిధంగా గాలి రూపంలో ఈ ట్రయాడ్గా మనం తీసుకున్నాం. ఇక్కడ దీన్నే ఇండియాస్ న్యూక్లియర్ ట్రయాడ్గా పిలుస్తాం, రైట్. సో అంటే INS అరిహంత్ అండ్ INS అరిఘాట్ అనేవి ఇండియా స్ట్రాటజిక్ న్యూక్లియర్ ట్రయాడ్లో భాగంగా చెప్పుకోవచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అదేవిధంగా ఇప్పుడు మనం రఫేల్ గురించి మాట్లాడుకుంటే, రఫేల్ జెట్స్ అనేవి, అదేవిధంగా స్కార్పియన్స్ సబ్మెరైన్స్ అనేవి కూడా ఇండియన్ నేవీకి సంబంధించి కీ అసెట్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఇండో పసిఫిక్ రీజియన్, ఎస్పెషల్లీ మనకి పెరుగుతున్న మారిటైమ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో చైనా నుంచి, వాటిని ఎదుర్కోవడానికి మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్తో డీలింగ్స్లో భాగంగా దీని గురించి మనకి బ్యాక్గ్రౌండ్ రూపంలో అడిగే చేయాల్సి ఉంది. అయితే ఫ్యూచర్ సబ్మెరైన్ డెవలప్మెంట్లో భాగంగా మనకి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ అంటే SSNగా మనం చెప్పుకుంటే, అది త్వరలో మనకి 2036 నుంచి 37 టైంలో దీన్ని రెడీ చేసే అవకాశం అయితే ఉందనే చెప్తున్నారు. అయితే ఇది మనకి ఇండియాస్ అండర్ వాటర్ క్యాపబిలిటీస్తో ముందుకు తీసుకెళ్ళి మన న్యూక్లియర్ డిటరెన్స్ స్ట్రాటజీ, మనం అణు నిరోధక ప్రాముఖ్యత, మనం వ్యూహాత్మక ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇండియాకి, అదేవిధంగా ఫ్రాన్స్కి ఉన్న డీల్స్ పరంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే, నేవీ చీఫ్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా 2 మేజర్ డిఫెన్స్ డీల్స్ అనేవి ఫ్రాన్స్తో ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. ప్రధానంగా 26 రఫేల్ ఫైటర్స్ కావచ్చు, అదేవిధంగా 3 అడిషనల్ స్కార్పియన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ కావచ్చు. ఈ రెండు మనకి డీలింగ్లో ఫైనల్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ డీల్స్ అనేవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది త్వరలో. అయితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రిలేటెడ్గా కొంత క్లియరెన్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ ఈ పర్టికులర్గా ఇండియాకి సంబంధించిన మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఒక పక్క మనకి నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్, ఈ 2 కంపెనీలు ఇందులో భాగంగా ప్రొడక్షన్కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో అది కూడా ఇంపార్టెంటే, కొన్ని ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఇవ్వచ్చు, రైట్. సో ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, పుటిన్ టు విజిట్ ఇండియా ఎర్లీ నెక్స్ట్ ఇయర్ టు అటెండ్ యాన్యువల్ సమ్మిట్. ఇక్కడ పుటిన్ రాబోయే రోజుల్లో ఇండియా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా పర్టికులర్ నుంచి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనకి కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాన్యువల్ సమ్మిట్కి అటెండ్ అవ్వమని ఎర్లీ 2025 అంటే త్వరలో మనకి 2025 మొదట్లో జరగబోతున్న ఈ సమ్మిట్కి రావాలని ఇన్వైట్ అయితే చేశారు. ఇది బహుశా మనకి 2022 ఫిబ్రవరి 2022 రోజు అప్పట్లో జరిగిన రష్యన్ ఇన్వేజన్ ఏదైతే ఉక్రెయిన్ని ఆక్రమించుకోవడం, అప్పటి నుంచి మనకి పుటిన్స్ ఫస్ట్ విజిట్గా మనం చెప్పుకోవచ్చు ఈ విజిట్ అనేది. అయితే ఇక్కడ కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి హిస్టారికల్గా మనం చూసుకుంటే ఒక వ్యూహాత్మక రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం డిఫెన్స్ చెప్పుకోవచ్చు, అదేవిధంగా ఎనర్జీ సెక్టార్, ఎస్పెషల్లీ ఈ 2 సెక్టార్లో మనకి రష్యాకి సంబంధాలు అయితే బలోపేతంగా ఉన్నాయి. అయితే ఈ 2 కంట్రీస్ ఎకనామిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాయి. ఒక పక్క ఉక్రెయిన్ వార్ అనేది మనం ప్రధానంగా ఒక డిస్టర్బెన్స్గానే చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఎప్పుడైతే రష్యా ఆక్రమించుకుందో అప్పటి నుంచి ఇండియా అనేది ఒక న్యూట్రల్ స్టాన్స్, అంటే బ్యాలెన్స్డ్ పొజిషన్తో ముందుకెళ్తుంది. ఒక పక్క డైలాగ్, అంటే మనకి పీస్ఫుల్ రెజల్యూషన్తో కాన్ఫ్లిక్ట్ని చెప్తూ, ఒక పక్క మనకి అవసరం ఉన్న, అంటే రష్యన్ ఆయిల్ని మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ న్యూట్రల్ స్టాన్స్లో, న్యూట్రల్ పొజిషన్లో ఇండియా అయితే ఉంది. సో అదేవిధంగా మనకి ఈ సమ్మిట్, ఇప్పుడు జరుగుతున్న సమ్మిట్, రాబోయే సమ్మిట్ డీటెయిల్స్ అనేవి మనం
ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఇక్కడ ఎకనామిక్ డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి. ఎకనామిక్ రోడ్ మ్యాప్ అనేది మనకి 2030 వరకు మనకి ఇక్కడ దీన్ని డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇది డబుల్ బైలాటరల్ ట్రేడ్ అంటే ఆల్మోస్ట్ $100 బిలియన్ సంబంధించి ట్రేడ్ అనేది ముందు లక్ష్యంగా పెట్టుకున్నారు, రైట్. సో ఇది దాంతోపాటు మనకి స్ట్రాటజిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే సిరీస్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో మనం డిఫెన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ప్రధానంగా ఈ సెక్టార్స్లో కావచ్చు, రైట్. సో అంటే ఆల్రెడీ మనకు తెలుసు రష్యా హ్యాస్ బికమ్ ఏ మేజర్ సప్లయర్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా. రష్యా అనేది ప్రధానంగా ముడి చమురుని ఇండియాకి డిస్కౌంట్ రూపంలో మనకి పంపిస్తుంది. అది మేజర్గా ఒక రిలేషన్ సంబంధాల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ డిస్కషన్స్లో రాబోతుంది అనే వార్తలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమ్మిట్ ముఖ్యంగా ఆన్ గోయింగ్ ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో రష్యాకి వెస్ట్కి సంబంధించి కమ్యూనికేషన్ బ్రిడ్జ్ చేసే విధంగా ఇండియా అనేది యూనిక్ రోల్ ప్లే చేసింది. ప్రీవియస్గా మనం చూసాం. అదేవిధంగా మోడీ గారి రీసెంట్ విజిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పక్క రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇవి కూడా ఒక పీస్ని ప్రమోట్ చేసే విధంగా మన పొజిషన్ అయితే ఇండియా పొజిషన్ అయితే కనిపించింది, రైట్. సో ఒక పక్క ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ అనేది ట్రేడ్ రిలేషన్స్ మీద ఫోకస్ చేశారు. చెన్నై వ్లాడివోస్టోక్ మారిటైమ్ ట్రేడ్ కారిడార్ గురించి, రైట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చెన్నై వ్లాడివోస్టోక్ మారిటైమ్ ట్రేడ్ కారిడార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కారిడార్ని మనం దీని మీద స్పెషల్ అటెన్షన్ అయితే తీసుకెళ్ళడానికి ఇండియా అదేవిధంగా రష్యాకి సంబంధించిన ట్రేడ్ రూట్స్ని స్ట్రెంథన్ చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ దీని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక పక్క ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతున్న తరుణంలో ఈ చెన్నై వ్లాడివోస్టోక్ కారిడార్ అనేది మారిటైమ్ రూట్ విధంగా మన ట్రేడ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మనకి ఇది ఒక కాంపోనెంట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇండియాస్ ఎకనామిక్ ఫుట్ ప్రింట్ అనేది రష్యాస్ ఫార్ ఈస్ట్ ప్రాంతంలో మనకి ఇక్కడ మేజర్గా ఇండియాస్ ఫుట్ ప్రింట్ అంటే ఇండియా యొక్క ఎకనామిక్ ఆర్థిక పాదముద్ర అనేది మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది మనకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ పేపర్ ఈస్ ఆక్స్ఫర్డ్ స్టడీ లౌడ్స్ ప్రగతి సిస్టమ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గవర్నెన్స్ సంబంధించి ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే కవర్ అయ్యే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ మనకి కంటెక్స్ట్లో భాగంగా ముందుకెళ్ళే ముందు మనకి ప్రగతి అనేది ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి. ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫామ్ అయితే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ సిస్టమ్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఒక ఫాస్ట్ ట్రాక్గా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఫాస్ట్ ట్రాక్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. అంటే మానిటర్ చేస్తూ పర్యవేక్షించే విధంగా ఈ సిస్టమ్స్ అయితే తీసుకొచ్చారు. దీని యొక్క లక్ష్యం ఏంటి, ఎయిమ్ ఏంటంటే బ్యూరోక్రటిక్ డిలేస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా టైమ్లీ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అయ్యే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎయిమ్ అయితే తీసుకుంది, రైట్. సో అదేవిధంగా ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఈరోజు ఆర్టికల్లో దేని గురించి వచ్చిందంటే ఒక స్టడీ ఆక్స్ఫర్డ్ స్టడీ అనేది యూనివర్సిటీ స్టడీ అనేది ఏం చెప్పిందంటే ఈ ప్రగతి సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ 340 ప్రాజెక్ట్స్ వర్త్ ఎంత అంటే $205 బిలియన్ ప్రాజెక్ట్ వర్త్ అయితే ఇండియాకి సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది పనిచేస్తుంది అనే విధంగా ఈ స్టడీ రిపోర్ట్స్లో చెప్పింది. సో ఇది మనకి ప్రధానంగా ఇక్కడ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రగతి రిలేటెడ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఈ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ మనం ఫోకస్ చేయాలి. అయితే ఈ స్టడీ నేమ్ ఏంటంటే ఫ్రమ్ గ్రిడ్ లాక్ టు గ్రోత్ అనే టైటిల్తో రీసెంట్గా జరిగిన ఒక సింపోజియం మనకి అందులో సింపోజియంలో ప్రజెంట్ చేశారు. అది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో జరిగింది, రైట్. సో ఈ సింపోజియంలో ఈ పర్టికులర్ స్టడీ ఏదైతే ఉందో మన ప్రగతి సిస్టమ్ సంబంధించిన స్టడీ రిలేటెడ్గా అక్కడ ప్రజెంట్ చేశారు. ఈ స్టడీలో కీ పాయింట్స్ అవి మనకి అబ్జర్వ్ చేస్తే కొలాబరేషన్ అండ్ అకౌంటబిలిటీ అనేది ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రగతి సిస్టమ్ అనేది
ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి సమన్వయపరచడం దిశగా ముందుకు తీసుకెళ్ళడం. అదేవిధంగా మనకి కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ యాక్విజిషన్ కావచ్చు, అదేవిధంగా భూసేకరణ లాంటివి, అదేవిధంగా ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అంటే మినిస్ట్రీ మధ్యలో అంతర్ మినిస్ట్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన సమన్వయం తీసుకెళ్ళడం, ఇవన్నీ భాగంగా చెప్పారు. అదేవిధంగా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ సిస్టమ్ అనేది ఎకనామిక్ గ్రోత్కి చాలా కాంట్రిబ్యూషన్ చేసింది. ముఖ్యంగా ఎవ్రీ రూపీ అంటే మనం ఒక్కొక్క రూపాయి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్పెండ్ చేస్తే ఇండియా అనేది రిటర్న్లో మనకి ఆల్మోస్ట్ 2.5 to 3.5 రూపీస్ మన రిటర్న్ తీసుకోవచ్చు. జీడిపికి సంబంధించి మనం రిటర్న్లా పొందవచ్చు అనేది కూడా ఇక్కడ చూపించింది స్టడీ అనేది కూడా, రైట్. సో నెక్స్ట్ మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇది ఇంప్రూవ్ చేసింది. కొన్ని ఫాస్ట్ ట్రాక్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేస్తూ కొన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా దీన్ని ముందుకెళ్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధి మీద కూడా ఇది ఫోకస్ చేస్తుంది. అంటే ఇది గ్రీన్ టెక్నాలజీస్ ఎక్కువగా వాడడం, హరిత సాంకేతికతలను ఎక్కువగా ఉపయోగించుకోవడం, అదేవిధంగా డెవలప్మెంట్ మీదకి సంబంధించి సస్టైనబిలిటీ అంటే డెవలప్మెంట్ సస్టైనబిలిటీ రెండు మనకి సాధ్యమయ్యేగా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళడం. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్గా క్లియరెన్సెస్ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ తీసుకెళ్ళింది. అయితే ప్రగతిస్ రోల్ ఇన్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ఫైనల్గా మనం చెప్పుకుంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనేది టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తుంది. ఎకనామిక్ పరంగా మనం చూసుకుంటే ఇది ఇప్పట్లో కాదు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇది మనం క్లియర్ కట్గా చెప్పుకుంటే టీమ్ ఇండియా మైండ్ సెట్గా మనం ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఈ ప్రగతి సిస్టమ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనేది కూడా ఇది ఇందులో ఆర్టికల్లో చెప్పారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు వచ్చిన ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామినేషన్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ షార్ట్ టర్మ్ అనేవి కాదు, ఒక లాంగ్ టర్మ్ ప్రొసీజర్ కాబట్టి డైలీ మనం జరుగుతున్న విషయాలు మనం కూలంకుషంగా డీటెయిల్గా తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes మనం స్పెండ్ చేస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అవే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇయర్ లాంగ్ 6 months లాంగ్ మనం ప్రధానంగా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. సో ఫోకస్ ఆన్ రివైజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.